నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎప్పటినుంచో గొడవ పదాలనుకుంటున్న మీ శత్రువులు మిమ్మల్ని గెలకడంతో మీరు వారితో గొడవ పడొచ్చు, కానీ గొడవ పరిష్కారం కాదని మీరు తెలుసుకోవాలి. కానీ గొడవ జరిగితే మాత్రం గెలిసేది మీరే. మరీ ఎక్కువ ప్రయాణాలు మిమ్మల్ని ఫ్రెండ్లీగా పిచ్చివానిలా చేసేస్తాయి. వృత్తి వ్యాపారాల్లో మీ తండ్రిగారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. మీ పిల్లలతో చక్కని అనుబంధాన్ని ప్రోత్సహించండి. గతాన్ని వెనుకకు నెట్టి ఉజ్వలమైన సంతోషదాయకమైన కాలాన్ని ముందురానున్నదని ఎదురుచూడండి. మీ శ్రమ ఫలిస్తుంది. మీరు ఒంటరిగా ఉండి తోడు లేకపోవడంతో మీ చిరుమందహాసాలకు అర్థం లేదు. విషయానికి వస్తే నవ్వులకు శబ్దం రాదు, హృదయం కొట్టుకోవడం మరిచిపోతుంది కదా. జీవితంలో బాగా స్థిరపడినవారు మీ భవిష్యత్ ధోరణుల గురించి మంచి చెడ్డలు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి. మీకు వారు సరైనవారు కాదు, మీ సమయము పూర్తిగా వృధా అవుతోంది అని భావిస్తే మీరు అలాంటి కంపెనీలను వ్యక్తులను విడిచిపెట్టండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఇతరుల ప్రభావంలో పడి మీతో గొడవ పడవచ్చు, కానీ మీ ప్రేమ సహానుభూతి వల్ల చివరికి అంతా సర్దుకుంటుంది. రాజకీయ ప్రభుత్వ రంగ సంస్థల వారికి వృత్తిపరంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. గౌరవ పదవులు అందుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంకల్పం నెరవేరుతుంది. చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. పెద్దల ఆశీస్సులు అందుకుంటారు. ఆర్థికపరమైన వ్యూహాలు ఫలిస్తాయి. రక్షణ, న్యాయ, బోధన రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. సకాలంలో నిధులు సర్దుబాటవుతాయి. ప్రయాణాలు, సమావేశాలకు అనుకూలం. పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు అందుకుంటారు. ఆదిత్య హృదయపరాయణం మంచిది. ఆరోగ్య నైతికత విషయానికి వస్తే రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. క్రయ విక్రయాలకు అనుకూలం. బీమా, గ్రాట్యుటీ, పన్నుల వ్యవహారాలు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఫర్నిచర్ కొనుగోలుకు అనుకూలం. ధనాలాభం విషయానికి వస్తే జనసంబంధాలు విస్తరిస్తాయి. స్నేహానుబంధాలు బలపడతాయి. సంకల్పం నెరవేరుతుంది. కొత్త అనుబంధాలు ఏర్పడతాయి. ప్రియతములతో చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. మార్కెటింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్ రంగాల వారికి అనుకూలం. దుర్గాదేవి ఆరాధన మంచింది. అదనపు సౌకర్యాలు సమకూర్చుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది. కనకధారా స్తోత్ర పారాయణ మంచిది. కొత్త పనులు ప్రారంభిస్తారు. వేడుకల్లో పాల్గొంటారు. సంకల్పం నెరవేరుతుంది. వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించిన ఆలోచనలు ఒక కొలిక్కి వస్తాయి. కొత్త వ్యక్తుల్ని కలుసుకుంటారు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. లలితాదేవి ఆరాధన మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వేడుకల్లో పాల్గొంటారు. సినీ, రాజకీయ, న్యాయ, బోధన రంగాల వారికి అనుకూలం. దూర ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. ఉల్లాసం కలిగిస్తాయి. వినోదం, ఫోటోగ్రఫీ, రచనా రంగాల వారికి అనుకూలం. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం. షాపింగ్ ఉల్లాసం కలిగిస్తుంది. వేడుకల్లో బంధుమిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. బ్యాంకులు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బృంద కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు. గోమాత సేవ మేలు కలిగిస్తుంది. పెద్దలతో వేడుకల్లో పాల్గొంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. గౌరవ మన్ననలు అందుకుంటారు. తల్లిదండ్రుల విషయంలో శుభపరిణామాలు సంభవం. పెద్దల సహకారంతో వృత్తిపరమైన లక్ష్యాలు సాధిస్తారు. సంకల్పం నెరవేరుతుంది. లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం. చర్చలు, ప్రయాణాలు, వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. న్యాయ, బోధన, రక్షణ, రవాణా రంగాల వారికి ప్రోత్సాహకరం. భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఉత్సవాల్లో పాల్గొంటారు. గోసేవలో గుండి పూజలు, ఉత్సవాల్లో పాల్గొంటారు. పూర్వ మిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక విషయాల్లో ఉత్సాహంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. వాయిదా పద్ధతులపై వస్తువులు కొనుగోలు చేస్తారు. దుర్గాష్టక పారాయణ మంచిది. శ్రీవారు, శ్రీమతి వ్యవహారాలు ఉల్లాసం కలిగిస్తాయి. విందు వినోదాలు, వేడుకల్లో పాల్గొంటారు. బృంద కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. లలితాదేవి ఆరాధన మంచిది. లక్కీ సంఖ్య 82. లక్కీ కలర్ నారింజ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.